ఘరానా మోసం కామారెడ్డి జిల్లా కాంసంపల్లి పరిధిలోని రాజరాజేశ్వర వెంచర్లో ఘరానా మోసం వెలుగు చూసింది. 7 ఏళ్ల క్రితం సుమారు 700 మందికి ప్లాట్లు విక్రయించి ఇప్పటివరకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా వెంచర్ యాజమానులు మోసగించినట్లు తెలుస్తోంది. ఇదేంటని నిలదీస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్లాట్లు కొనుగోలుదారులు వాపోయారు. చేసేదేమీ లేక దేవునిపల్లి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించినట్లు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను బాధితులు కోరారు. అయితే పట్టణానికి చెందిన చీల శ్రీను, లాభిశెట్టి శ్రీను, ఎల్లంపేట వేణు అనే ముగ్గురు వ్యక్తులు కలిసి 30 ఎకరాలలో రాజరాజేశ్వర పేరుతో వెంచర్ ఏర్పాటు చేశారు. అందులో అన్ని వస్తువులు కల్పిస్తామని, అన్ని అనుమతులు ఉన్నాయని బ్రోచర్లు ముందుంచి నమ్మించారు. సుమారు 700 వరకు ప్లాట్లను విక్రయించారు. 7 సంవత్సరాల నుంచి నామమాత్రంగా రోడ్లు, డ్రైనేజీ నిర్మించి ప్రస్తుతం వెంచర్ యజమానులు పట్టించుకోవడం లేదు. దీంతో పూర్తిగా వెంచర్ గడ్డితో అధ్వానంగా తయారైంది. ఏడేళ్ల క్రితం ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ప్రస్తుతం అమ్ముదామంటే సగం రేటు మాత్రమే పలుకుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 లక్షలకు కొనుగోలు చేస్తే ప్రస్తుతం 2 లక్షలు పలుకుతుందని వాపోయారు. అయితే వెంచర్లో వస్తువులు కల్పిస్తే రేట్లు పెరుగుతాయని వెంచర్ యజమానులను అడిగితే బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ఈ విషయమై పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. నేను 4.5 years క్రితం నేను రాజరాజేశ్వర వెల్చర్ ముగ్గురు సభ్యులు ఎవరు లాభిశెట్టి సీను, ఎల్లంపేట వేణు, చీల సీను వీళ్ళు రాజరాజేశ్వర వెల్చర్ చేశారు. ఇందులో బాగున్నదని ఏజెంట్ త్రూ ద్వారా మేము ఒక ప్లాట్ కొనడం జరిగింది. దాన్ని డిటిసిపి లేఅవుట్ ప్రకారం చూపెట్టి రోడ్లు ఒక అద్దాల మేడ లెక్క చూపెట్టారు. దాన్ని చూపెట్టిన తర్వాత దాని డెవలప్మెంట్ గురించి అడగడానికి వెళ్తే మా మీదే రిటర్న్ కేసులు పెడతామంటారు. వాళ్ళు మా మీదే దౌర్జన్యానికి దిగుతారు. చీలసీను అనే వ్యక్తి మా మీద దౌర్జన్యానికి కేసు పెడతామని బెదిరిస్తున్నాడు. అందుకే కావున మేము డెవలప్మెంట్ చేయడానికి అడగడానికి వెళ్తే కూడా మా ఏజెంట్లను కూడా బెదిరిస్తున్నాడు. మేము దాని డెవలప్మెంట్ కావాలని మేము కోరుకుంటున్నాం. రెడ్డి అన్న, నేను 4.5